నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓకే, లెట్స్ డూ ఇట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక మా హిందూ దేవుల్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ఫోటోలు, పోస్టర్లలో మా హిందూ దేవుళ్ళ ఫేసులు తీసి మీ రాజకీయ నాయకుల ఫేసులు పెడుతున్నారు అని ఆయన ఒక ఆర్గ్యుమెంట్ ని ఇంకా చెప్పలేదు, చెప్తున్నాడు అనమాట. చెప్తున్న వెంటనే ఈ పొలిటికల్ హిందూ అంటే ఎవరంటే, దేవుడు పేరు మీద, ఒక రిలీజియన్, ఒక మతం పేరు మీద ఓట్లు అడుక్కునే ఒక పొలిటికల్ గుండా హిందూ ఆ మాటలు ఇంకా కంప్లీట్ అవ్వకుండా వెళ్ళి కొట్టాడు అనమాట. ఎందుకు కొట్టాడంటే, మీకు తెలుసు కదా, పొలిటికల్ హిందూస్కి చాలా ఓపిక ఎక్కువ, క్రిటికల్ థింకింగ్, ఇంకా సహనం, ఓర్పు ఇవన్నీ చాలా ఎక్కువ, అందుకని కొట్టాడు అనమాట. సో పొలిటికల్ హిందువులకి తేడా ఏంటంటే, హిందువులు అంటే ఎవరు? మీరు, నేను, ఇంకా మనలా చాలా మంది. పొలిటికల్ హిందువులు అంటే ఎవరంటే, మీరు, నేను, మనలా చాలా మంది నమ్మే దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని మన దగ్గరకు వచ్చి ఓట్లు అడిగేవాళ్ళు. ఇది క్లియర్ డిఫరెన్షియేషన్. ఓకే, సో ఎందుకు ఇతనికి అంత అగ్రెషన్ వచ్చి ఉంటుంది? ఎందుకు అగ్రెషన్ వచ్చిందంటే, మా దేవుళ్ళని మీ రాజకీయ లబ్ధి కోసం ఎందుకు వాడుకుంటున్నారు అనే ఒక ప్రశ్న ఎవరి నుంచి అయితే రాకూడదో వాళ్ళ నుంచే వచ్చింది గనక ఆ అగ్రెషన్. ఇది కోపంతో వచ్చిన అగ్రెషన్ కాదు, భయంతో వచ్చిన అగ్రెషన్. భయం దేనికంటే, మన చుట్టుపక్కల ఏదో తప్పు జరుగుతోంది, మనల్ని వాడుకుంటున్నారు, మన దేవుళ్ళని వాడుకుంటున్నారు, మన మనోభావాలతో బిజినెస్ చేస్తున్నారని నెమ్మదిగా హిందువులు కళ్ళు తెరవడం మొదలుపెట్టారు కనుక ఇకపై మన బండారం బయట పడబోతుంది అనే భయంతో వచ్చిన అగ్రెషన్ ఇది. సో ఈ వీడియో చూసి అవును అతను కొట్టడం కరెక్టే అని మీకు అనిపించింది అనుకోండి, కంగ్రాచులేషన్స్, మీకు ఒక పార్టీయో ఒక రాజకీయ నాయకుడో ఇష్టం. సో ఆ ఇష్టాన్ని ఇండైరెక్ట్గా మా దేవుళ్ళ మీద, మా మతం మీద రుద్ది మేము మీరు ఒకటి అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టితే చాలు. మా దేవుళ్ళ దగ్గరికి, మా మతం దగ్గరికి రాకండి, మా దేవుళ్ళని వాడుకోకండి.